అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఏప్రిల్ 12 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. సమయం వృధా చేస్తే జీవితం వృధా అవుతుంది. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకో, అప్పుడు విజయం నీ వెనకాలే నడుస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఏప్రిల్ 12, 2026 వారం ఆదివారము, శ్రీ పరాభావనామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం, సూర్యోదయం 6 గంటల 6 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 27 నిమిషములకు, చంద్రోదయం 2 గంటల 17 నిమిషములకు, చంద్రాస్త సమయము 1 గంట 50 నిమిషములకు. ఈ రోజున తిథి దశమి. దశమి తిథి ఏప్రిల్ 12 రాత్రి 12 గంటల 37 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 13 రాత్రి 1 గంట 17 నిమిషముల వరకు దశమి ఉంటుంది. తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం శ్రవణ. ఏప్రిల్ 11 మధ్యాహ్నం 1 గంట 39 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 12 మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషముల వరకు శ్రవణ ఉంటుంది. తదుపరి ధనిష్ట ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మకర రాశి. ఏప్రిల్ 13 రాత్రి 3 గంటల 44 నిమిషముల వరకు. తదుపరి కుంభరాశి. యోగము సాధ్య. ఏప్రిల్ 11 సాయంత్రం 6 గంటల 38 నిమిషముల నుంచి ఏప్రిల్ 12 సాయంత్రం 6 గంటల 15 నిమిషముల వరకు. తదుపరి శుభ. కరణం వనిజ. ఏప్రిల్ 12 మధ్యాహ్నం 1 గంట 3 నిమిషముల వరకు. తదుపరి భద్ర. ఏప్రిల్ 13 రాత్రి 1 గంట 17 నిమిషముల వరకు. తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 7 గంటల 22 నిమిషముల నుంచి రాత్రి 9 గంటల 1 నిమిషం వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4 గంటల 48 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 38 నిమిషముల వరకు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 55 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 27 నిమిషముల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 49 నిమిషముల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 55 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:30 నుంచి ఉదయం 5 గంటల 18 నిమిషముల వరకు. అమృతకాలము రేపు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున ఉదయం 5 గంటల 17 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 56 నిమిషముల వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:30 నుంచి సాయంత్రం 6 గంటల 53 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము కశ్యప మహర్షి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, శివుడు తాండవం నృత్యం చేసిన ప్రదేశం ఏది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదైనా అంటే ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈరోజు వివాహం చేసుకోవటానికి, గృహ ఆరంభము, గృహప్రవేశము, ఉపనయనము, దేవతా ప్రతిష్ట, అక్షరాభ్యాసము, నామకరణం లాంటివి నిర్వహించుకోవటానికి, బోరింగ్ పనులు లాంటివి చేసుకోవటానికి, అన్నప్రాసన, ఊయల, బారసాల, నిశ్చయతాంబులు లాంటివి చేసుకోవటానికి, పెండ్లి చూపులకు, చెవులు కుట్టించుటకు, చిన్నపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయటానికి, సాధారణ పనులు, రోజువారీ పనులు, కార్యక్రమాలు లాంటివి చేసుకోవటానికి, గర్భాధానం లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, ఇలా అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి పంచాంగం ప్రకారం చాలా బాగుంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, రుతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఏప్రిల్ 12 మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఏప్రిల్ 12 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించిన పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.